హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి మే 1న అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు కదా. సో మే 1వ ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి. అయితే కొత్త రూల్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక వివరాలను తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు 3 కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారు. సో మొదటి ఆప్షన్ చూసుకున్నట్లయితే, సో ఎవరైతే భర్త చనిపోయి ఉండి భార్య ఉంటారో సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్ అనేది, భర్త యొక్క పెన్షన్ అనేది భార్య అయితే పొందవచ్చండి. సో ఇది మనకు స్పోర్ట్స్ ఆప్షన్ ద్వారా అయితే ఈ పెన్షన్ అనేది మార్పిడి అయితే చేసుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు ఎలా చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ స్పోర్ట్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరైతే పెన్షన్ అనేది మార్చుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో సో వారి యొక్క భార్యకైతే ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది. అలాగే మనకు సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి ఉంటారు చాలామంది. అయితే ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ప్రతి నెల పెన్షన్ల కోసం ఏంటంటే ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారండి ఏపీ ప్రభుత్వం. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీరు మార్చుకోవచ్చు. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలి, సో మీ యొక్క పెన్షన్ ఎలా మార్చుకోవాలంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే పర్మనెంట్గా ఉంటారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మీ యొక్క ఆప్షన్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ పెన్షన్ అనేది పొందవచ్చు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వీరందరికీ సంబంధించి మే 1వ తేదీన మనకు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఆప్షన్ అనేది ఇస్తారండి. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అలాగే మీకు ఉండాల్సినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.